అరే బాయ్స్ ఇప్పటిదాకా మంచిగా ఆడిర్రు, ఇంకొక 3 గేములు మంచిగా ఆడిర్రు అనుకో, కప్పు కొట్టి కావ్య పాప గిఫ్ట్ ఇవ్వచ్చు. కప్పు కొట్టి కావ్య పాప గిఫ్ట్ ఇవ్వచ్చు. మనం ఎలిమినేటర్ ఆడి కప్పు కొట్టుడు మనకేం కొత్త కాదు. ఫస్ట్ గేమ్ ప్లాన్ చెప్పన్నా, మొత్తం 6లు కొట్టన్నా, మొత్తం 4లు కొట్టన్నా. ఫస్ట్ ఆ వైభవ్ వాడు ఎక్కుతాడు. ఫస్ట్ 2 బాల్లకి 2 6లు ఇవ్వాలి. 3వ బాల్ అవుట్ చేసి దింగాలి. వాడు ఒక్కడు అవుట్ అయిందంటే మ్యాచ్ మనదే. వాడు ఎంత అన్న కొట్టని అన్న, నేను పులిగాడు 10 ఓవర్లలో కొట్టి దింగుతాం. కొట్టి దింగుతాం. సరే మీరే ఆడుకోర్రి, నేను ఉప్పలు పోయి బీర్ రాయి బిర్యానీని వండుకుంటా. మ్యాచ్ గెలిచిల్లో ఓడిపోయారు ఫోన్ చెయ్యిర్రి. గెలిస్తే సంతోషంలో తాగుతా, ఓడిపోతే బాధలో తాగుతా. అరే క్లాస్ నువ్వు ఎన్ని 6లు కొడితే నీకు అన్ని కాటన్ బీర్లు ఇప్పిస్తారా? అన్న నేను ఒక గేమ్ ప్లాన్ చెప్తా. నేను హెడ్ ఫస్ట్ ఎక్కుతాం, 6 ఓవర్లకు 100 కొడతాం. నెక్స్ట్ క్లాస్ అని గాడు వచ్చి 100 కొడతాడు. ఇషాన్ గాడు మిగతా టీం అంతా కలిపి 100 కొడతారు. టార్గెట్ 300 అవుతుంది. బౌలింగ్ లో నువ్వు ఓపిస్తావు. ఏమంటావురా హెడ్ గా? ఎవ్వడు ఏ మ్యాచ్ అని ఆడుర్రి గాని మనం మాత్రం ఆర్సీబీతోనే ఫైనల్ ఆడాలి. నేను సెంచరీ కొట్టాలి. కప్పు దెంగిపోవాలి. ఒక్కొక్కని గుద్ద దింగాలి.